తులసి కబడ్డీ విత్తనాలతో ప్రతి రైతు విజయం సాధ్యం. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినిమా సీన్లను మించిపోతుంటాయి. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా అలాంటి ఒక నయా సంచలనం చోటు చేసుకుంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి తమిళగ వెట్రికలగం అధినేత దళపతి విజయ్ అసెంబ్లీలో చేసిన ఒక సైగ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గతంలో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో చేసిన ఒక ఫేమస్ హ్యాండ్ గెస్టర్ను నేడు విజయ్ అసెంబ్లీలో లైవ్గా రీక్రియేట్ చేశాడు. స్టాలిన్కి ఇండైరెక్ట్గా తను చేసినటువంటి సిగ్నల్నే అసెంబ్లీలో చేసి చూపించి ఒకసారిగా సెన్సేషన్గా మారాడు. అసలు విజయ్ ఎందుకు ఆ సైగ చేశారు, డిఎంకేకి ఆయన ఇచ్చిన కౌంటర్ ఏంటి, స్టాలిన్ నాడు అన్నదానికి విజయ్ నేడు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో పూర్తిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఆ విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ అక్కడ అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. సీఎం హోదాలో ఆయనకు ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రసంగం. ఈ క్రమంలో విజయ్ గత డిఎంకే ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి మద్యం షాపులు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయని, పార్టీ ఫండ్స్ పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున వసూళ్లకు అవినీతికి పాల్పడిందని విజయ్ ఆరోపించారు. విజయ్ వ్యాఖ్యలపైన డిఎంకే ఎమ్మెల్యేలు ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ గందరగోళం సృష్టించారు. ఉదయనిధి స్టాలిన్ సహా డిఎంకే నేతలు విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు కూడా చేశారు. సరే, అసలు ఈ హ్యాండ్ సైన్ కథ ఏంటో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూస్తే, గత ఎన్నికల ప్రచారం సమయంలో డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ విపక్షాలపైన విమర్శలు గుప్పిస్తూ కథం కథం అయిపోయింది, అంతా ముగిసిపోయింది అనే అర్థం వచ్చేలా ఒక ప్రత్యేకమైనటువంటి చేతి సైగ చేశారు. ఇలా ఆ సైగ ఏదైతే చేశారో దాన్నే ఇప్పుడు రీక్రియేట్ చేశారు విజయ్. రజనీకాంత్ బాబా సినిమాలో సైగను పోలినట్లుగా ఉండే ఈ గెస్టర్ అప్పట్లో తమిళనాడులో ఒక రేంజ్లో వైరల్ అయింది. విపక్షాల పని అయిపోయిందని, ఇక తమిళనాడులో మాదే రాజ్యం అని చెప్పడానికి స్టాలిన్ ఆ హ్యాండ్ సైన్ను తన సిగ్నేచర్ స్టైల్గా వాడుకున్నారు. కట్ చేస్తే నేడు అసెంబ్లీలో డిఎంకే ఎమ్మెల్యేలు ఎంత గొడవ చేసినా సీఎం విజయ్ తగ్గలేదు. సభాపతి వారించినా వినకుండా డిఎంకే సభ్యులు గందరగోళం సృష్టిస్తూ చివరకు విజయ్ ప్రసంగాన్ని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సరిగ్గా డిఎంకే ఎమ్మెల్యేలు బయటకు వెళుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి విజయ్ వారి వైపు చూస్తూ స్టాలిన్ గతంలో చేసినటువంటి కదం కదం ఈ సైగను యాజ్ ఇట్ ఈజ్గా దించేసి నవ్వుతూ కూర్చున్నాడు. చేతి సైగను రిపీట్ చేశారంటే మీ కాలం అయిపోయింది, డిఎంకే చాప్టర్ క్లోజ్ అనేటువంటి అర్థంలో విజయ్ అత్యంత పవర్ఫుల్గా స్టైలిష్గా కౌంటర్ ఇచ్చాడు. దాంతో అసెంబ్లీ ఒక్కసారిగా షాక్ అయింది. ప్రస్తుతం ఈ విజువల్స్ ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. ఒకప్పుడు స్టాలిన్ ఇతరులను వెక్కిరించాడని, అదే సైగతోటి ఆ రకంగా వెక్కిరించాడని, అదే ఈరోజు విజయ్ సీఎం కుర్చీలో కూర్చొని డిఎంకేకి రివర్స్ కౌంటర్గా వాడడం పర్ఫెక్ట్ పొలిటికల్ రివెంజ్ అంటూ కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు తమిళనాడులో పొలిటికల్ రైవల్రీ ఏ రకంగా ఉంటుందో. గతంలో ఏం జరిగినా దానికి రివర్స్లో మళ్ళీ అధికారంలో వచ్చినటువంటి ఆపోనెంట్ ప్రతిపక్షాన్ని అదే రకమైనటువంటి కౌంటర్లతో వారు చేసింది డబల్ ఇవ్వడంలో గతంలో అనేక సందర్భాల్లో వచ్చాయి. ఇప్పుడు విజయ్ మా స్టైల్ ముందు డిఎంకే మైండ్ బ్లాంక్ అయిపోయిందంటూ టీవీకే శ్రేణులు కూడా పండగ చేసుకుంటున్నాయి. మరి డిఎంకే స్టైల్లోనే దళపతి విజయ్ ఇచ్చినటువంటి ఊర మాస్ కౌంటర్ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ప్రస్తుతం ఈ వైరల్ అవుతున్నటువంటి ఈ సిగ్నేచర్ స్టైల్ లుక్, అదేవిధంగా అసెంబ్లీలో విజయ్ చేసినటువంటి ఈ యొక్క సింబల్ పైన కూడా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.